హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను సప్త శనివారాల వ్రతం చేసుకుంటాను, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో ఈరోజు రెండో వారం అనమాట. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో నాకు తెలిసిన కొన్ని డీటెయిల్స్ మీతో షేర్ చేసుకున్నాను కదా. ఈ వీక్ ఇంకొన్ని డీటెయిల్స్ అయితే షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. మీరు చాలామందికి ఆల్రెడీ తెలిసే ఉంటుంది, వెంకటేశ్వర స్వామికి తులసి దళాలు చాలా ఇష్టం అని చెప్పి. సో వాటితో నేను దండ తయారు చేద్దామని చెప్పి రెడీ చేస్తున్నాను అనమాట. ఇక్కడ తులసి ఆకులు మా ఇంట్లోనే చెట్టు తీసాను అనమాట. బయట ఆల్రెడీ ప్రిపేర్ చేసిన దండ కంటే నాకు నా చేతులతో దండ తయారు చేసినంత హ్యాపీనెస్ ఏది ఇవ్వలేదు ఈ మొత్తం పూజలో. జస్ట్ మనం ఫ్లవర్స్ ఎలా కడతామో అలాగే కట్టేసుకున్నాను. తర్వాత కొన్ని పూలు కూడా మా చెట్టువే తీసుకొచ్చాను. సో ఈ సప్త శనివారాల వ్రతంలో ఈ బియ్యం పిండితో చేసిన దీపాలతో ఒత్తులు వెలిగించాలి కాబట్టి ఇక్కడైతే నేను దీపాలని రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ కొంచెం బియ్యం పిండి, బెల్లం కలిపిన నీళ్ళు ఇక్కడ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ ఆ బియ్యం పిండిని చపాతి ముద్దలా తయారు చేసి వాటిని 7 బాల్స్ లాగా డివైడ్ చేసి వాటిని మళ్ళీ ఒక ప్రమిదలాగా తయారు చేసి వాటిల్లో ఆయిల్ వేసి ఈ ఒత్తేసి వెలిగించాలన్నమాట. ఇలా రెడీ చేసుకున్న ప్రమిదలకి వెంకటేశ్వర స్వామి నామం పెడుతున్నాను అనమాట. ఇక్కడ కొంచెం చందనం, కొంచెం కుంకుమ పేస్ట్ లాగా రెడీ చేసి ఇలా వెంకటేశ్వర స్వామి నామం అయితే చేశాను. నేనైతే పూజలో పెద్ద ఎక్స్పర్ట్ని అయితే కాదు. మీకు ఏమన్నా ఇందులో ఇంకా బెటర్గా చేయొచ్చు, ఇలా చేయొచ్చు అని మీకు ఏమైనా తెలిస్తే కనుక కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ టైం చేసినప్పుడు ఆ తప్పుల్ని రెక్టిఫై చేసి ఇంకా మంచిగా చేస్తాను. లాస్ట్ టైం ఒత్తుల్ని కూడా 7 వెలిగించాను, బట్ అవి సరిగ్గా వెలగలేదు అనిపించి ఈసారి 2 పెట్టాను అనమాట. లాస్ట్ టైం నెయ్యితో వెలిగించా కదా, ఈసారి నువ్వుల నూనెతో వెలిగించాను. తర్వాత ఇక్కడ దీపాలకు కూడా బొట్లు పెట్టి రెడీ చేసుకుంటున్నాను. తర్వాత దాంట్లో కూడా 2 ఒత్తులు వేసి నువ్వుల నూనె పోసాను.
ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. యాక్చువల్‌గా నేను లాస్ట్ వీక్ మా ఇంట్లో చేశాను. నాకు ముందే తెలుసు నేను నెక్స్ట్ వీక్ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తానని చెప్పి. సో స్టార్ట్ చేద్దామా ఈ పూజ వద్దా అని చెప్పి అనుకున్నా. బట్ తెలిసిన వాళ్ళని అడిగితే ఎక్కడ చేసినా పర్లేదు, మీరే కదా చేసేది, సో మనం భక్తితో చేయాలి కానీ ఏ ఇంట్లో చేసినా పర్లేదని చెప్పారు. సో అందుకని చెప్పి అక్కడ నేను పూజ చేసిన వెంకటేశ్వర స్వామిని అండ్ అక్కడ వెలిగించే దీపాలని అండ్ లక్ష్మీదేవి, గణపతి స్వామి ఉన్న ఆ విగ్రహాలను కూడా నేను నాతో పాటు మా ఇంటికి తెచ్చుకున్నాను అనమాట. మా మమ్మీని అడిగితే కూడా నీ ఇష్టము, నీకు ఏం ప్రాబ్లం లేకపోతే చెయ్యి, ఇక్కడైతే ఏం ప్రాబ్లం లేదని చెప్పింది. సో మీరు ఇఫ్ ఇన్ కేస్ స్టార్ట్ చేయాలనుకుంటే మీరు ఒకే ప్లేస్లో ఉండి స్టార్ట్ చేయొచ్చు అనైనా చేయొచ్చు, లేదంటే మీరు మీ ఇష్టం, అది ఇంకా మీరు ఎలా చేయాలనుకుంటే అలాగా. నాకు ముందే తెలుసు కాబట్టి నేను ఆలోచించే వేరే ఇంట్లో అయినా పర్లేదు నేనే చేస్తున్నాను అని చెప్పి అనుకుని స్టార్ట్ చేశాను. ఈ పూజ ఇలాగే చేయాలి, ఇన్నే ప్రసాదాలు చేయాలి, ఈ విధంగానే చేయాలి అని ఎక్కడ రూల్ లేదు. సో మీకు ఎలా నచ్చితే తృప్తిగా ఎలా మీకు చేయగలిగితే మీకు ఎంత ఓపుకుంటే అలానే చేసుకోండి. మెయిన్ థింగ్ మనం ఎంత భక్తితో మనం ఎంత నమ్మి చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. అంతేకాని వాళ్ళు అలా చేశారు మనం కూడా ఇలాగే చేయాలి, ఇంతే చేయాలి అని ఏం లేదు అలాగా. ఇక్కడ ప్రసాదాల కోసం నేను నువ్వుల లడ్డు తయారు చేశాను అనమాట ఈసారి. యాక్చువల్గా నేను 7 ప్రసాదాలు చేద్దాం అనుకున్నాను, బట్ లిటరల్గా నా ఎనర్జీ అంతా ముందు రోజు అయిపోయిందనమాట. సో అసలు ఈ నెక్స్ట్ వీక్ కంటిన్యూ చాలా వద్దనేది కూడా చాలా డైనమాలో ఉండే. అండ్ ఆల్సో ఇప్పుడు నాతో పాటు పాప కూడా ఉంది. సో అసలు కోఆపరేట్ చేయట్లేదు అనమాట, తను ఎవరి దగ్గర వెళ్ళట్లేదు. సో అందుకని చెప్పి ఇంకా ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా ఈ నువ్వుల లడ్డుని 7 చేశాను అనమాట. ఈ ప్రసాదాలు, దీపాలు అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాను అనమాట. యాక్చువల్గా ముందు మాకు పెద్ద ప్లేస్ లేదు పూజ గదిలో. సో అందుకని చెప్పి నేను ఒక చిన్న పీట ఉంటే అది తీసుకొని దానికే పసుపు రాసి అక్కడ కింద ప్లేస్ చేసి దాని మీద ఒక రెడ్ క్లాత్ అయితే పరిచి దాని మీద బియ్యం పోసి చేశాను అనమాట. సో మీకు ఇంకా ప్లేస్ ఉంటే పక్కనైనా పెట్టుకోవచ్చు, లేకపోతే ఇలా అలాగైనా ఒక చెక్క మీద అయినా చేసుకోవచ్చు. లాస్ట్ వీడియోలో నేను శనేశ్వరునిది ఒక స్టోరీ చెప్పాను కదా, లైక్ వెంకటేశ్వర స్వామిని వరం అడిగేది. ఈరోజు ఇంకొక స్టోరీ చెప్తాను. సప్త శనేశ్వర కథలలో అదొక కథ అనమాట. సో ఈరోజు ఇంకొక కథ చెప్తాను. శ్రీ వెంకటేశ్వర స్వామి అవతార ఘట్టం. సౌనకాది మునులతో సూత మహర్షి చెప్పిన శ్రీ వెంకటేశ్వర అవతార కథ. కలియుగం మొదలైనది. కలిదోష నివారణ కోసం మహర్షులందరూ నైమిషారణ్యంలో ఒక సత్రయాగం సంకల్పించారు. అయితే ఆ యజ్ఞ ఫలాన్ని ఎవరికి దారిపోస్తే ప్రయోజనం కలుగుతుందని చర్చించారు. వారిలో భృగు మహర్షి యజ్ఞ ఫలాన్ని త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, శంకరులలో ఎవరు తగినవారో నేను పరీక్షించి వస్తానన్నాడు. ఆయన మహా తపశ్శాలి. మునులంతా ఆమోదించారు. ఆయన ముందుగా సత్యలోకం వెళ్ళాడు. బ్రహ్మ అతని రాకను గమనించక సరస్వతి వీణానాదంలో మునిగి ఉన్నాడు. దానితో భృగు మహర్షికి కోపం వచ్చి, మహాతపశ్శాలినైన నన్ను అతిగా మన్నించలేకపోయావు, సృష్టికర్తనని అహంకరిస్తున్న నీకు భూలోకంలో ఎక్కడ పూజ పునస్కారాలు లేకుండా పోవునుగాక అని శపిస్తాడు. తరువాత కైలాసానికి వెళ్ళాడు. అక్కడ పరమేశ్వరుడు పార్వతితో ఆనందనాట్యం చేస్తూ భృగు రాకను గమనించలేదు. దానితో భృగు మహర్షికి కోపంతో, శంకర, నీవు నాట్య విలాసాలలో మునిగి మహాతపశాలిని అతిథిని అయిన నన్ను నిర్లక్ష్యం చేశావు కనుక భూలోకంలో నీకు లింగ రూపంలోనే కానీ నిజ రూపంలో ఆరాధన జరగకుండునుగాక అని శపించాడు. ఆ తర్వాత వైకుంఠానికి వెళ్ళాడు. మాధవుడు పాన్పు మీద పరుండి తనకు పాదసేవ చేస్తున్న లక్ష్మీదేవితో సరస సల్లాపాలు ఆడుతున్నాడు. ముని రాకను గమనించలేదు. భృగువు వెళ్ళి, అతిథిగా వచ్చిన నన్ను అవమానిస్తావా అంటూ విష్ణుమూర్తి గుండెల మీద తన్నినాడు. ఒక్కసారిగా లోకాలన్నీ కంపించాయి. అయినా శ్రీ మహావిష్ణువు రవ్వంత కూడా ఆగ్రహించక పరమ శాంతితో స్వభావంతో లేచి మునికి నమస్కరించి, మునీంద్ర, మీ రాకచేత వైకుంఠం పావనమైనది, మీ రాకను గమనించిన నా అవినయాన్ని మన్నించండి అంటూ భృగు మహర్షికి పాదాలొత్తాడు. భృగు మహర్షికి గర్వభంగమైనది. విష్ణుమూర్తికి నమస్కరించి, ఓ దేవదేవ, మీ వంటి సద్గుణ సంపన్నులు 14 లోకాలలోనూ లేరు. నా అహంకారాన్ని మన్నించండి. మీరే లోక సంరక్షణకు తగినవారు కాబట్టి భూలోకంలో కలి ప్రభావాన్ని నశింపజేసి ధర్మ సంరక్షణ చేసి ప్రజల కష్టాలను తీర్చడానికి తప్పకుండా అవతరించాలి అని ప్రార్థించి తిరిగి భూలోకాలకు వచ్చి మునులతో, త్రిమూర్తులలోనూ పరమ శాంతమూర్తి శ్రీమన్నారాయణుడే, అతడే యజ్ఞ ఫలానికి అర్హుడని తేల్చి చెప్పినాడు. మునులందరూ సత్రయాగం చేసి ఆ ఫలాన్ని యజ్ఞపురుషుడైన మహావిష్ణువుకే దారపోసినారు. అక్కడ వైకుంఠంలో లక్ష్మీదేవికి కోపం వచ్చింది. శ్రీహరి వక్షస్థలమే తన నివాసం. ఆ నివాసాన్ని ఒక ముని కాడితో తన్నినాడు. అందుకు శ్రీహరి కోపించక ఆయనను చాలా మర్యాదలు చేసినాడు. భర్తయే తనను గౌరవించలేదు అని అలిగి భూలోకానికి ప్రయాణమైనది. లక్ష్మి లేని ఇల్లు కళావిహీనమైనది.
ఆమెను వెతికి తెచ్చుకోవడానికి భూలోకానికి ప్రయాణమైనాడు విష్ణువు. ఇంతలో భూదేవి వచ్చి, దేవా, కలియుగంలో అధర్మం పెరిగినది, పాపభారం మోయలేకపోతున్నాను, నువ్వు భూలోకంలో అవతరించి నన్ను కాపాడు అని కోరింది. వెంటనే శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడనే పేరుతో భూలోకానికి దిగివచ్చి లక్ష్మి కోసం వెతకడం ప్రారంభించాడు. శేషాద్రి కొండలలో ఒక పుట్టను నివాసంగా చేసుకున్నాడు. శేషాద్రి పర్వత ప్రాంతాలను పరిపాలిస్తున్న మహారాజు ఆకాశరాజు. అతడు సంతానం లేక పుత్రకామేష్టి చేయబోతూ భూమిని దున్నుతుండగా నాగలికి ఒక బంగారు పెట్టె తగిలింది. తెరిచి చూడగా మహాలక్ష్మి కలతో ఒక బాలిక కనిపించింది. ఆకాశరాజు సంతోషపడి ఆ పిల్లకు పద్మావతి అని పేరు పెట్టుకుని అల్లారుముద్దుగా పెంచాడు. యుక్త వయసు వచ్చిన పద్మావతి ఒకసారి శ్రీనివాసుని చూచి మోహించింది. తల్లిదండ్రులకు చెప్పింది. ఆకాశరాజు వచ్చి చూచి శ్రీనివాసుని తేజో విశేషాలకు ఆశ్చర్యపడి అతడే శ్రీ మహావిష్ణువుని భావించి పద్మావతినిచ్చి పెళ్లి చేశాడు. ఆకాశరాజు తర్వాత అతడి తమ్ముడు తొండమానుడు రాజైనాడు. శ్రీనివాసుడు వెంకటేశ్వరుని నామంతో తిరుమల శిఖరాల మీద కలియుగాంతం వరకు నివసించాలని నిశ్చయించుకొని సాలగ్రామ శిలారూపుడైన పద్మావతి భూదేవులతో నివసించసాగినాడు. తొండమానుడు శ్రీ వెంకటేశ్వరునికి ఆలయం నిర్మించినాడు. తనను సేవించే భక్తులకు కల్పవృక్షం లాంటి వాడే శ్రీనివాసుడు ఇప్పటికీ భక్తులను సంరక్షిస్తూ అక్కడే నిలిచి ఉన్నాడు. ఇక్కడితో స్టోరీ కంప్లీట్ అయిపోయిందనమాట. సో నెక్స్ట్ పూజలోకి వచ్చేస్తే, సో మొదటి పూజ గణపతికి చేయాలని మీకు ఆల్రెడీ చాలామంది తెలిసే ఉంటుంది. సో ఫస్ట్ లక్ష్మీదేవిని గణపతి విగ్రహానికి అయితే బొట్లు పెట్టేసి ఫస్ట్ దానికైతే పూజ చేస్తున్నాం అనమాట. ఈ పూజ గురించి యూట్యూబ్లో వెతికిన చాలా వీడియోస్ ఉన్నాయి. మీకు పర్టికులర్గా నేను ఫాలో అయ్యే ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే చూడండి. ఇందాక చెప్పిన సప్తశనేశ్వర స్టోరీస్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే. అండ్ ఇలాగే ఈ పూజకు కావాల్సిన థింగ్స్ ఏమైనా ఆన్లైన్లో లింక్స్ ఉంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి మీకు ఎవరికైనా కావాలంటే. నేను ఫస్ట్ వారం చేసిన వీడియో ఇక్కడ ఐకార్డ్లో ఇస్తాను, మీకు ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే చూడండి. అండ్ దాంట్లో కూడా సప్తశనేశ్వర స్టోరీలో ఒక స్టోరీ షేర్ చేసుకున్నాను, నాకైతే చాలా నచ్చింది, ఒకసారి మీరు కూడా చూడండి.
ఇందాక నేను రెడీ చేసిన తులసి మాలని దేవుడికి వేసేసాను. తర్వాత దీపాలు వెలిగించడం కోసం రెండు తమలపాకులను అయితే 7 పెడుతున్నాను. ఎక్స్ట్రాగా అటు ఇటు ఒక పేర్ ఆఫ్ కూడా పెట్టాను. తర్వాత అందులో దీపాలను పెట్టి తర్వాత వెలిగించాను. ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే, మీరు ముందే అక్షింతల్ని ఫ్లవర్స్ని కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోండి. మంత్రాలు చదివేటప్పుడు మధ్యలో స్వామివారికి సమర్పించాల్సి ఉంటుంది. మీరు ఈ పూజని ఒక్క పొద్దు చేస్తే మంచిది. నేనైతే అలాగే చేశాను. ఇలా మొత్తం ప్లేస్ చేసిన తర్వాత అక్కడ కొన్ని పూజలు ఉంటాయన్నమాట. ఆ మంత్రాలన్నీ చదువుతూ వాళ్ళు ఏం చెప్తే అవి మనం కూడా చేస్తూ ఈ పూజను అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. నేను అనుకున్న కోరిక ఏమో కానీ బట్ చేసినంతసేపు నాకు చాలా తృప్తిగా మనశ్శాంతిగా ఉంటుంది, ఏ డిఫరెంట్ థాట్స్ లేకుండా. ఒకసారి ఈ పూజా విధానం స్టెప్ బై స్టెప్ చెప్తాను, ఎక్కడ నాకు తెలిసి నేను మెన్షన్ చేసినట్లేను. సో ఫస్ట్ అయితే ఈ పీట ఒక క్లీన్ ప్లేస్లో ఒక పీట లాంటిది పెట్టుకొని తర్వాత ఒక క్లాత్ వేసి తర్వాత వెంకటేశ్వర స్వామి ఫోటోకి నీట్గా బొట్లు పెట్టి తర్వాత దండలు వేసిన తర్వాత ఈ లక్ష్మీదేవిని వినాయకుడు ఉన్న విగ్రహాన్ని ఒకటి తీసుకొని, ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర విగ్రహం లేకపోతే పసుపుతో అయినా వినాయకుడిని చేసి దానికి పూజించుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ అయితే వినాయకునికి ఒక పూజ ఉంటుంది. ఆ పూజ చేసిన తర్వాత ఈ తమలపాకులతో తర్వాత 7 pairs ఆఫ్ తమలపాకుల్ని పెట్టి అందులో మనం చేసిన ప్రమిదల్ని నువ్వుల నూనెతో వేసి వెలిగించాలన్నమాట. వెలిగిస్తూ అక్కడ కొన్ని మంత్రాలు చెప్తూ ఉంటారు, అవన్నీ మనం కూడా ఫాలో అవుతూ వాళ్ళు చెప్పినట్టు అక్షింతలు పూలు దేవుడికి సమర్పిస్తూ ఉండాలి. తర్వాత లాస్ట్లో మనం చేసిన నైవేద్యం ఏదైనా ఉన్నా అది సమర్పించి ధూపం వేసి సప్తశనేశ్వర వ్రత స్టోరీ ఉంటుందన్నమాట. అది చదువుతూ అయినా కానీ అరల్స్ వింటూ అయినా చేసుకోవచ్చు. తర్వాత లాస్ట్లో టెంకాయ కొట్టేస్తే ఆ పూజ అంతటితో అయిపోతుంది అనమాట. ఆ తర్వాత నైవేద్యాన్ని మనం తినొచ్చు. అండ్ ఎవరికైనా మనం ఫుడ్ని ఆఫర్ చేయొచ్చు అనమాట. వాళ్ళు స్టార్ట్ చేసేటప్పుడు ఒక అన్నం ముద్దని మనం పక్కన తీసి పెట్టుకొని మనం తినేటప్పుడు ఆ ముద్దని మనతో పాటు మనం తినే అన్నంలో కలుపుకొని తినొచ్చు. సో లాస్ట్ వీడియోలో నేను ముడిపేసాను, మీరు చూసారు కదా. సో ఆ ముడుపుని ఈ 7 శనివారాలు అయిపోయిన తర్వాత ఒడ్డిగా 8వ వారం కూడా చేయొచ్చు. చేసిన తర్వాత ఆ ముడుపుని తిరుమలలో వేసి మనం దేవుడికి అర్పించిన తర్వాత అక్కడితో ఈ 7 శనివారాల వ్రతం కంప్లీట్ అయిపోతుంది అనమాట. లాస్ట్ వీడియోలో పెట్టిన కలసం నేను వచ్చేటప్పుడే మళ్ళీ పూజ చేసి ఆ టెంకాయని అక్కడే కొట్టేసి వచ్చేసాను అనమాట. అండ్ ఇంకొకటి, ఈ పూజ ఈ 7 weeks మనం నాన్ వెజ్ తినకపోవడం అండ్ బ్రహ్మచర్యం పాటించడం చాలా ఇంపార్టెంట్. ఇంకొకరు మధ్యలో ట్రావెల్ చేయొచ్చా అని అడిగారు. మీ ఇష్టము, మీకు ట్రావెల్ అయితే చేయొచ్చు. బట్ మీకు నమ్మకం లేదనుకుంటే ఎవరైనా ఇంకా పంతులు వారిని అలా ఎవరైనా పెద్దవాళ్ళని అడిగితే మంచిది. ఇవి నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకున్నాను. మీకు ఇంకా ఎవరైనా ఎక్స్పర్ట్ తెలిసింటే వాళ్ళని ఫస్ట్ అడగండి.
ఇలా పూజ అంతా అయిపోయిన తర్వాత లైక్ నేను పూజ స్టార్ట్ చేసేటప్పుడు పడుకుంది మా పాప. ఎగ్జాక్ట్గా నేను టెంకాయ కొట్టేసే టైంకి లేచేసింది. ఈ గ్యాప్లో నేను తృప్తిగా మనశ్శాంతిగా చేసుకున్నాను. తను వచ్చేసింది. ఇంకా తర్వాత టెంకాయ కొట్టి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. తర్వాత తనకు కూడా దేవుణ్ణి మొక్కించి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇలాగా ఈ వారం కూడా నేను ఎలాగైతే అనుకున్నానో అలానే జరిగింది. ఏ ప్రాబ్లమ్స్ లేకుండా. నెక్స్ట్ వారాలు కూడా అలాగే జరగాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను. అట్లీస్ట్ ఎంతో కొంతైనా యూస్ఫుల్ అయిందని, కొత్త ఇన్ఫర్మేషన్ నేర్చుకున్నారని నేను అనుకుంటున్నాను. ఇఫ్ అనుకుంటే మాత్రం ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విత్ లాట్స్ ఆఫ్ లవ్.